హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్ కోసం వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. యాక్చువల్గా ఈ కస్టమర్కి ఈ డిజైన్ స్పెసిఫిక్గా అయితే ఈ డిజైన్ బాగా నచ్చింది. బట్ ఈ డిజైన్ మనకి బోట్ నెక్లో రిలీజ్ అయింది, నార్మల్ నెక్లో ఇవ్వలేదు. కాకపోతే అది నచ్చినందువల్ల దాన్ని ఇది డిజైన్ ఒకటి, ఇది డిజైన్ ఒకటి, 2 డిజైన్స్ మిక్సింగ్ చేసేసుకున్నాము. ఈ డిజైన్ ఇంకా సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్కి పైన ఇది బోట్ నెక్లో రిలీజ్ అయింది కదా, ఇది హ్యాండ్ పార్ట్. ఆ హ్యాండ్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కట్ వర్క్కి పై వైపు ఇట్లా అయితే సాఫ్ట్వేర్లో చేసేసి ఇట్లా అయితే యూజ్ చేసేసాను. అంటే ఇప్పుడు ఇక్కడ కస్టమర్ స్పెసిఫిక్గా అడిగిన ప్యారెట్ డిజైన్ కన్యూ అవుతుంది. దీనికి పీటప్గా ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇట్లా అయితే వేసాము. ఇది కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను. డిజైన్ ఫినిషింగ్ చాలా బెస్ట్గా అయితే వచ్చేసింది. మీకు కుదిరినంత వరకు డైలీ ఒక వీడియో అనేది న్యూ డిజైన్ సంబంధించి మీకు షార్ట్స్ అయితే ఇస్తున్నాను. మీకు షార్ట్స్లో చూపించిన ప్రతి ఒక్క డిజైన్ డీటెయిల్స్ కూడా కుదిరినంత వరకు మిస్ అవ్వకుండా కొత్త డిజైన్ డీటెయిల్స్ అనేది అసలు ఏ డిజైను, నెంబర్ ఏంటి, దాని స్టిచెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే రోజు ఒక వీడియో అయితే కంటిన్యూషన్గా ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. అలాగా చూడాలనుకునే వాళ్ళు మిస్ అవ్వద్దు. ఎందుకంటే వీటి నెంబర్స్, అసలు ఏ డిజైన్, ఫినిషింగ్ ఎట్లా ఉంది మొత్తం కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. శారీ వచ్చేసి ఇది, కలర్స్ అయితే ఇవి, దీనికి పీడప్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకొని వేసాము. ఇక్కడ అసలు ఈ డిజైన్లో నేను కుందన్స్ పెడతా, కుందన్స్ కూడా ఎక్కడ పెడితే డిజైన్ అందం తగ్గుతుందా అనిపించేంత నచ్చింది. అంటే ఎందుకంటే కొన్ని డిజైన్స్కి అసలు స్టోన్స్ పెట్టకపోయినా కూడా దాని హైలైట్ అనేది తగ్గదు. దీనికి కూడా అట్లా అసలు నాకు అవసరం లేదనిపించింది. బట్ కస్టమర్కి కొంచెం కాకపోయినా కొంచెం లుక్ ఇవ్వడం కోసంగా మాత్రమే స్టోన్స్ పెట్టాను. చెప్పాలంటే ఇక్కడ ఇదే డిజైన్ అనేది మనకి బ్యాక్లో కూడా కంటిన్యూ అవుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. కాకపోతే ఈ డిజైన్లో హైలైట్ అంతా కూడా మనకి ఈ ప్యారెట్స్ కాబట్టి ఫస్ట్ మీకు చూపించడమే ఈ డిజైన్ చూపిస్తున్నాను. ఇదొక డిజైన్ నెంబరు, ఇదొక డిజైన్ నెంబర్. ఫ్రెండ్స్, ఫినిషింగ్ మాటకు వస్తే అసలు ఈ డిజైన్ని మీరు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎట్లాగా వచ్చి కుదిరిందంటే. అంటే ఇక్కడ మీకు కింద బ్రైట్ కలర్ పడి ఉంటే మీకు ఇంకొంచెం అర్థమయ్యేది. ఇక్కడ హెడ్ పార్ట్లో కూడా వర్క్ జరిగినాక మళ్ళీ పైన పానీ వర్క్తో స్టిచ్ చేసింది. ఇక్కడ బాడీ పార్ట్లో ఫిల్లింగ్ ఎట్లాగా అయిపోయినాక మళ్ళీ పానీ వర్క్ ఎట్లా స్టిచ్ చేసిందో అదే. అంటే మీకు బ్రైట్ కలర్ ఏంటి అర్థమైంది. ఇది ఇక్కడ ఈ షేడ్ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. దానిపైన కూడా పానీ వర్క్ ఎట్లా కుట్టారు అంటే దానివల్ల దీని స్టిచ్చెస్ అనేది ఎట్లా ఉంటాయనేది మీకు అర్థం కావడం కోసం జస్ట్ చూపిస్తున్నాను. ఫినిషింగ్ అనేది అంత బెస్ట్గా అయితే వచ్చేసింది. ఫిల్లింగ్ కానీ అసలు ఎంత బాగుందో. యాక్చువల్గా ఈ డిజైన్ నేను చూసినప్పుడే నాకు నచ్చింది. ఎవరికొకరికి అంటే రికమెండ్ చేసినా కూడా కొత్త డిజైన్స్ ఫినిషింగ్ ఎట్లా వస్తాయని ఎవరికైనా ఇష్యూ అనేది టెన్షన్గానే ఉంటుంది. మీకే కాదు మాకు కూడా ఉంటుంది. దానికోసంగా పర్టికులర్గా కొన్ని డిజైన్స్ ఇంకా నచ్చిన డిజైన్స్ ఇట్లా బిట్స్ లాగా వేసి మీ అందరికీ డిజైన్ ఫినిషింగ్ చూపించాలని అయితే అనుకుంటున్నాను. అందువల్ల కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు నాకు చిన్న గ్యాప్ దొరికినా మీకు కొత్త డిజైన్ డీటెయిల్ ఇవ్వాలన్నా కూడా నేను పర్టికులర్గా బిట్ మీద ఒకటి వేసి మీకు చూపిద్దాం అనుకో. అట్లాంటి డిజైన్స్లో ఇది పర్టికులర్ డిజైన్, ఇది బోట్ నెక్లో రిలీజ్ అయింది. అనుకోకుండా ఈ లోపలే కస్టమర్కి నచ్చి ఈ డిజైన్ అయితే వేయించుకున్నారు. ఫినిషింగ్ మాత్రం చూస్తున్నారు కదా, ఫిల్లింగ్ లీఫ్లు కానీ మొత్తం కూడా ఫిల్లింగ్ లాగా ఇచ్చారు. మొత్తం లాంగ్ అండ్ షార్ట్ లాగా ఇచ్చేసి మళ్ళీ లోపల కూడా అంతా ఫిల్లింగ్ వచ్చింది. ఈ ఫ్లవర్ కూడా కొంచెం సెల్ఫ్ కలర్ అయినప్పటికీ డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ డిజైన్ నెంబర్ ఏది అనేది కూడా మీకు మొత్తం కంటిన్యూషన్లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ డిజైన్ డీటెయిల్స్కి వస్తే ఈ డిజైన్ కూడా యాక్చువల్గా చాలా బాగా వచ్చింది. డిజైన్ బాగా రావడమే కాదు, హ్యాండ్ డిఫరెంట్గా కూడా ఇచ్చారు. ఎంత నీట్గా డిఫరెంట్గా, సింపుల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. సింపుల్గా అంటే ప్రైస్ సింపుల్ అని కాదు, స్టిచ్చెస్ డిజైన్ చూడడానికి సింపుల్గా అఫీషియల్గా ఉంది, కానీ స్టిచ్చెస్ మాత్రం మొత్తం ఫిల్లింగ్ వర్క్ అసలు చూస్తున్నారు కదా ఎంత థిక్గా ఉందో చూడండి డిజైన్. దానివల్ల ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్ డిఫరెంట్గా ఉంది. కస్టమర్స్ ఎవరైనా కూడా ఈ డిజైన్ నచ్చి మొత్తం హ్యాండ్ పార్ట్తో సహా వేయించుకున్నా కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. సన్నగా ఉంది, చాలా నీట్గా అయితే వచ్చింది. మీకు డిజైన్ ఫోటో ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఈరోజు వీడియో కొంచెం పెద్దదైనప్పటికీ ఇంకా నుంచి మన వీడియోస్లో కంపల్సరీ కొత్త డిజైన్ అనేది రోజు ఒకటి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వీడియోస్ అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా డిజైన్స్ డీటెయిల్స్కి అయితే ఇది మాత్రం ఇది కలర్స్ ఛాన్స్ ఉంది, మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. బట్ నేను ఈ సైజ్ అయిన విధంగా అయితే యూజ్ చేశాను. ఇప్పుడు మీకు ఒకసారి బ్యాక్ చూపించేస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, డిజైన్ కట్ వర్క్ వచ్చేసి బూటీస్ కూడా నార్మల్గా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే డిజైన్కి సంబంధం లేకుండా ఇచ్చినప్పటికీ డిఫరెంట్గా ఇచ్చేసారు.
అంటే కొంచెం ఈ లీఫ్కి వాటికి మ్యాచింగ్ అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే అట్లాగే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. టోటల్గా లుక్ అయితే ఇది బ్యాక్ నెక్, హ్యాండ్స్ డిఫరెంట్, మీకు ఫోటో యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా అవుతుంది. ఇదైతే మనం స్టిచ్చింగ్ చేయట్లేదు, ఓన్లీ వర్కే వచ్చింది మనకి ఇది ఆర్డర్. మిగతా డీటెయిల్స్ అనేది మీకు మిషన్లో చూపిస్తూ కంటిన్యూ చేసేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ హ్యాండ్ బార్డర్ యూజ్ చేసింది వచ్చేసి ఈ డిజైన్ నెంబర్ అయితే ఇది ఫినిషింగ్ చాలా బాగుంది. సైడ్ ఫోటోలో చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్ మీద గోల్డ్ కాన్సెప్ట్ లో అసలు హ్యాండ్ చూడండి ఎంత క్లాసీ లుక్ లో ఉందో. టోటల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ప్రెసెంట్ అయితే నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే యూజ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఇదొక బుట్టి అంటే బ్యాక్ నెక్ లో వచ్చిన బుట్టి, ఇది ఫ్రంట్ నెక్ బార్డర్ హ్యాండ్ కి పై వైపు కర్వ్ వచ్చే విధంగా ఇదొక అంటే షార్ట్ హ్యాండ్ కి, ఎల్బో హ్యాండ్ కి అయితే 2 కర్వ్స్. బ్యాక్ నెక్ వితౌట్ బుటీస్, ఇది వచ్చేసి నేను డీక్రియేట్ చేసుకున్న డిజైన్. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. బ్యాక్ వచ్చేసి నేను ఇది యూజ్ చేసుకున్నాను కాబట్టి అది వచ్చేసి 66,013 స్టిచెస్. హ్యాండ్ నేను అది యూజ్ చేశాను, బట్ మీకు ఒక్కసారి ఈ షార్ట్ ఎల్బో లెంత్ చెప్తున్నాను. ఎల్బో హ్యాండ్ అయితే 65,453, షార్ట్ హ్యాండ్ అయితే 44,730, బార్డర్ అయితే 25,208. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 21,644. టోటల్గా ఈ డిజైన్లో వితౌట్ బుటీస్ అయితే 52,511. ఇది వచ్చేసి నేను యూజ్ చేసుకున్న హ్యాండ్, అది అట్లా యూజ్ చేసుకునేసరికి 68,385 స్టిచెస్ అయితే వచ్చాయి. టోటల్గా ఇప్పుడు మీకు బ్యాక్ నెక్లో చూపించిన డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది. ఒక్కసారి మీకు కలర్స్ ఛాన్స్ కూడా ఒకసారి అప్డేట్ ఇస్తాను. సిక్స్ కలర్స్ ఛాన్స్ ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ వన్ నుండే కూడా ఛాన్స్ తీసుకుంటుంది కాబట్టి మొత్తం ఈ డిజైన్ లో 6 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్యారెట్ డిజైన్ డీటెయిల్స్ అయితే ప్యారెట్ అయితే డిజైన్ లుక్ అయితే ఇట్లా వస్తుంది. కాకపోతే నేను వాడింది ఇంకో కంపెనీ అయితే జస్ట్ ముందు మీకు డిజైన్ క్లారిటీగా అర్థం కావడానికి అయితే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి యానీ క్రియేషన్ వాళ్ళది, నేను యూజ్ చేసి మధువంశ్. ఇప్పుడు ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇదిగోండి ప్యారెట్ డిజైన్ యూజ్ చేశాను కదా, అది వచ్చేసి ఇది బ్యాక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్. బ్యాక్ చూసినట్లయితే 93,951 స్టిచెస్ చూస్తున్నారు కదా. బ్యాక్ బోట్ నెక్ డిజైన్ ఎన్ని వేలు స్టిచెస్ వచ్చిందో. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 16,911. హ్యాండ్ జస్ట్ కింద లైన్ ఏం లేకుండానే ఈ బట్స్ వరకే 45,000 స్టిచెస్ దాకా వచ్చాయి. జస్ట్ మీకు ఒకసారి డిజైన్ చూపిస్తాను చూడండి. ఇట్లా హ్యాండ్లో అయితే ఏ విధంగా అయితే వచ్చిందో అదే డిజైన్, బట్ బ్యాక్ అంటే ఇంకా పెద్దదిగా వస్తుంది. ఇది కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది. మొత్తం కూడా ఫిల్లింగ్, ప్యారెట్స్ అంతా ఫిల్లింగ్ చేసి కూడా మళ్ళీ దానిపైన పానీ వర్క్ అనేది ఇచ్చి డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు. నేను మీకు అది డిజైన్ నెంబర్ ఏంటి కూడా మీకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. టోటల్గా ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్స్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోస్ వచ్చేసరికి ఈ 2 డిజైన్స్ సంబంధించిన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త డిజైన్స్ అనేది వీడియోస్ అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. అలా రావాలంటే పక్కనే ఉన్న ఆల్ అనే బటన్, బెల్ బటన్ ని ట్యాప్ చేస్తే ఆల్ అన్నట్టు వస్తుంది. అది సెట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. బై బై. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎవరైనా ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్.